వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవీశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. 2025వ సంవత్సరం జూన్ నెల అంతవరకే. జూన్ నెలలో మేషరాశికి కుజుడు 5ంట ప్రవేశించాడు. ఎప్పుడు? 6వ తారీఖు. జూన్ నెల 6వ తారీఖున మేషరాశి సింహరాశికి కుజుడు ప్రవేశించాడు. ఈ ప్రవేశించిన కుజుడు మేషరాశికి మంచి చేస్తాడా చెడు చేస్తాడా మనకు కావాలి. 5ంట ఉన్నాడు కుజుడు. ఈ కుజుడు వల్ల ఈ మేషరాశికి ఎటువంటి మంచి జరిగేది ఉండదు. కాబట్టి ఈ కుజుడు వల్ల ఏమొస్తాయి సమస్యలు, అనారోగ్యాలు, మరి రక్త సంబంధమైన వాడు బీపీ రావచ్చు, దెబ్బలు తగలచ్చు, రక్తం కనపడవచ్చు. ఇట్లాంటి సమస్యలు జరగటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజుడు జూలై నెల 28 వరకు ఉన్నాడు. సింహరాశిలో నుంచి 6వ తారీఖు, జూన్ నెల 6వ తారీఖు వచ్చిన కుజుడు 7వ నెల 28వ తారీఖు వరకు కుజుడు సింహం నుంచి కన్యక మారుతాడు. కాబట్టి 28లో దాదాపు 2 నెలల చిల్లరున్నాడు, 2 నెలలు ఉన్నాడు. ఈ 2 నెలలు కూడా సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఈ కుజుని గురించి బాగా మీ జాతక రీత్యా ఎట్టాగా చూసుకోండి. ఇప్పుడు గోచారం చెప్పాను. గోచార రీత్యా 5ంటున్నాడు. మీ జన్మలగ్నం వేరే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా. దాని ద్వారా కూడా కుజుడు ఎట్టా ఉన్నాడో చూసుకోవాలి. అందువల్ల ప్రత్యేకమైన గ్రహాలు కొన్ని ఉన్నాయి. శని, రాహు, కేతువు, గురువు, కుజుడు. ఈ గ్రహాలని ప్రత్యేకించేవారు శని, రాహు, కేతువు, కుజుడు, గురువు. ఈ 5 గ్రహాల్లో ఏ గ్రహం తేడా వచ్చినా మన జాతకంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. మంచి రావచ్చు, చెడు రావచ్చు. దాని నుంచి మీరు ఆలోచించుకోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకుంటే మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండటం కోసమని ఈ విషయం చెప్పడం జరిగింది. సూర్య భగవానుడు, చంద్రుడు, వీళ్ళిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు. సూర్య భగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు. సూర్య భగవానుడు లేకపోతే మనం ఎందుకు పనికిరాం. జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు. ఒకడు అడుగుతాడు, అమ్మా నా కోసం కన్నావా? నీ అవసరం కోసం మొగుడు వచ్చాడు, మొగుడుతో ఉన్నావు, కన్నావు అని అడుగుతాడు. అది అవసరం కాదు. భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు. నీ అమ్మే కాదు, నువ్వు కూడా అదే చేస్తావు. రేపు పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు. జన్మనిచ్చిన తల్లి నువ్వు పుట్టేటప్పటికి అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు. నువ్వు బయటపడిన తర్వాత నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు. నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లులు చాలామంది ఉన్నారు. ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు.
అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక. ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములను నానా విధానూన రూపకుడై ఒప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థంతు సిద్ధుండనయని. హరి అనగా సర్వాంతర్యామి. ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వలదు చెక్కి సర్వోపగతుండి ఎన్నెందు వెతక చూచిన అందం చేయగలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు మరి హిరణ్యకశిపుడికి చెప్పాడు. మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి నారసింహ రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యక్షమై ప్రహ్లాదుడు తండ్రిని నారసింహ రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్యకశిపుణ్ణి అంతం చేశాడు. అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు. అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు, జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు, కోటి సూర్య కిరణం అంటారు. ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి, సూర్యకిరణాలు. ఆయన సాక్షాత్ భగవంతుడు, ఆయన ఒక్కడే ఏ మతానికైనా. అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు. బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కనని జీవరాశి లేదు అంటూనే ఉంది. చెట్టు ద్వారా, పుప్పొడి ద్వారా, విత్తనం ద్వారా ఎవరు పుట్టించమంటే పుట్టిస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే స్వార్థానికి అంతు లేదు. ఏమండి, చెట్టు కొట్టేస్తావే, ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కట్టుకొని బతుకుతున్నాయి. నీ ఒక ఇల్లు కొట్టేస్తే నీకు బాధే. ఆ చెట్టు నీడిస్తోంది, ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తోంది. ఆ పక్క చెట్టు లేకపోతే నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు, గోసీ పెట్టుకున్నా లేదు. ఆ చెట్టు చల్లదని ఉంటేనే ఎండాకాలం ఇంట్లో ఉంటున్నావు. ఏమన్నా నన్ను ఎందుకు కొడుతున్నావు, నన్ను ఎందుకు నడుగుతున్నావు, చెట్టు అడుగుతుందా? ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి? పిల్లల్నైతే ఎత్తుకుపోతున్నాయి, పెట్టిన గూడ్లు చితికిపోతున్నాయి. అది ఎంత పాపమో తెలుసా? గర్భిణీ స్త్రీని కొడితే పాపం, పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం, శిశు హత్య చేస్తే పాపం. ఏమీ తెలియని వాడు కూడా అంటారు, ఎందుకే మాకు అన్నావు, కానీ ఆ చెత్త దెబ్బలో బారేశావు. ఏం మాబడి వాళ్ళ పిల్లలు దేవుడో నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము మెచ్చుకుంటాంగా. ఆ చెత్త కుప్పలో బారేశావు, ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు. ఏం కర్మ పట్టిందమ్మా, ఎందుకు కన్నావమ్మా? సాటుగా కంటున్నావే, తల్లిదండ్రులు తెలియదే, నువ్వు కాలేజీకి పోతున్నావే, గర్భిణీ వచ్చింది ఎవరికి చెప్పవే, చివరికి హాస్పిటల్లో మరి అబార్షన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలను తెలిసి వెళ్ళిపోయినావే. ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథాశ్రమాన్ని చేర్చారే. ఇది ఎంత పాపం అండి. మరి నేను చెప్పేది ఒకటే మాట, ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది, ధర్మం ప్రకారం చేయండి. ఇదంతా అధర్మం. ఈ అధర్మం మహాపాపం. ఎంత పాపం అంటే, మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నిలువునా చంపినట్లే. మనిషికి ఏ మూర్ఛరోగం వచ్చి పడిపోయినాడు ఎండలో, వాడికి అన్ని మంచులు పోస్తే బతుకుతాడు. మొన్న ఒకటి జరిగింది, వాడు మంచివాడే, చాలా మంచివాడు. కుటుంబ సమస్యలు, దాంతో తట్టుకోలేక తాగుడుకు అలవాటుపడ్డాడు. తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు. బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నవాడు కొంతమంది ఉన్నారు, కష్టాలు వచ్చి తాగేవాళ్ళు ఉన్నారు. వాడు అనాథగా పడున్నాడు. ఎండకి అన్ని మంచులు బొయ్యిలో చచ్చిపోయినాడు. ఈరోజు వరకు 30 ఏళ్ళ కురాడు. ఏమిట్రా భగవంతుడా ఇట్లా జరిగింది అనుకుంటున్నాం. అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎందువల్ల కొన్ని చెడు అలవాట్లు పడుతున్నారు, అది తెలుసుకొని చేయాలి.
కీళ్ళ నొప్పి వచ్చిందండి, ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు, ఆ కీలు పనిచేస్తుంది. అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే, ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే నీ జాతకం తెలుసుకో. ఇది నేను సృష్టించింది కాదు, ఇది శాస్త్రం. ఈ శాస్త్రాన్ని కాదంటానికి ఎవడో పుట్టించింది కదా, అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం. హస్త సాముద్రిక చెయ్యిట పెడతారు, ఇందులో రేఖలు ఉన్నాయి, 9 రకాల రేఖలు ఉన్నాయి. నీకు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చెబుతుంది, నీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారో ఒక రేఖ చెబుతుంది, నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చెబుతుంది, ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో, కూలి పని చేసి సంపాదిస్తున్నావో, పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావో అన్నీ హస్త సాముద్రిక ద్వారా చెబుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఉన్నది 2 రేఖలు ఉంటాయి, ఆ 2 రేఖలు కలిస్తేనే 3 పెళ్ళం ఉంటారు. ఆ రేఖ కాకపోతే పెళ్లి కాదు, ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు. ఇంత క్లియర్గా చేతిలో చూపిస్తుంది. అది శాస్త్రం, దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా? చేతిలో ఉన్న రేఖలను బట్టే గొప్పవాళ్ళు చెప్పారు. అది వాళ్ళు కూడా చూస్తున్నాం, ఇదేం చెబుతున్నాం. ఒక రాజకీయ నాయకుడు అవుతాడు, మరి ఆయుష రేఖ నుంచి చూపులు వెళ్దాకా సరాసరి రేఖపోతుంది, వాడు పెద్ద నాయకుడు అవుతాడు. నాయకుడు కాకముందే అవుతాడని చెబుతున్నాను అయినాడు. ఇవన్నీ శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే. శాస్త్రాలని నిందిస్తున్నారు, శాస్త్రాన్ని అవమానిస్తున్నారు, శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు. ఏమండి, ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు, శాస్త్రం లేకపోతే కారు లేదు. రెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది. ఇన్ని రకాలు ఉంటే అన్నీ అవలంబించినవాడు అన్ని రకాలుగా బాగుంటాడు, అన్నీ అగర్తించినవాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు. అంతా బాగుంటుంది. స్వస్తి.